హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ సింపుల్ రెసిపీస్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో దేవీ నవరాత్రుల్లో అమ్మవారికి 6వ రోజు 6వ నైవేద్యంగా పెట్టి రవ్వ కేసరి అయితే చేద్దామండి. సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా అయితే రవ్వను వేయించడానికి స్టవ్ పైన ప్యాన్ పెట్టి 2 స్పూన్ల వరకు నెయ్యిని వేయాలి. నెయ్యి హీట్ అయిన తరువాత ఇక్కడ నేను ఒక చిన్న కప్పుతో గోధుమ రవ్వనైతే తీసుకుంటున్నానండి. ఇది కలర్ మారేంత వరకు ఈ గోధుమ రవ్వనైతే వేయించాలి. ఈ గోధుమ రవ్వ వేగేలోన మనం బెల్లాన్ని అయితే కరిగించుకుందామండి. ఇక్కడ నేను 1 కప్పు గోధుమ రవ్వ తీసుకున్నాను కదండి, అదే కప్పుతో బెల్లాన్ని కూడా 1 కప్పు వరకు తీసుకున్నాను. ఈ బెల్లం కరిగించడానికి 1 కప్పు బెల్లానికి 4 కప్పుల వరకు నీరు వేసానండి. ఈ బెల్లం పూర్తిగా కరిగించుకోవాలి. ఈ రవ్వ కేసరిని పంచదారతోనైనా చేసుకోవచ్చండి. ఇక్కడ మనము అమ్మవారికి ప్రసాదంగా చేస్తున్నాం కదండి, అందుకని బెల్లంతో చేశాను. ఈ బెల్లం కరిగేలోన గోధుమ రవ్వ అయితే వేగిందండి. ఈ గోధుమ రవ్వను ఉప్మా రవ్వ, సూజీ అని కూడా అంటారు. ఈ బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత దీన్ని ఒక స్ట్రైనర్లో వేసి వడకట్టుకోవాలి. బెల్లంలో ఏమైనా డస్ట్ ఉంటే వచ్చేస్తుందండి. రవ్వ కేసరి చేయటానికి 1 కప్పుతో గోధుమ రవ్వ తీసుకున్నాను కదండి, దీనికి 4 కప్పుల వరకు నీరు వేయాలి. అందుకని బెల్లంలోనే ఈ 4 కప్పులు నీరు వేసాను. ఈ బెల్లం కలిపిన నీరుని వడకట్టుకున్న తరువాత ముందుగా వేయించుకున్న గోధుమ రవ్వలో కొంచెం కొంచెంగా వేస్తూ గోధుమ రవ్వను కలుపుకోవాలండి. పూర్తిగా లో ఫ్లేమ్లో పెట్టి కలుపుకోవాలి, లేదంటే రవ్వ ఉండలు కట్టేస్తుందండి. ఇలా కొద్ది కొద్దిగా నీరు వేస్తూ రవ్వను కలుపుకోవాలి. ఇలా నీరు వేసిన తర్వాత లో ఫ్లేమ్లో ఇలా వీడియోలో చూపించిన విధంగా ఉండలు లేకుండా కలుపుకోవాలండి. చూడండి, ఈ వీడియోలో చూపించిన విధంగా రవ్వ కేసరి అయితే ఈ కన్సిస్టెంట్లో ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయాలండి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత దీనిలో 2 స్పూన్ల వరకు నెయ్యిని వేసి కలుపుకోవాలి. తరువాత కేసరిలో వేయడానికి డ్రై ఫ్రూట్స్ని వేయించుకోవాలండి. దీనికోసం అయితే స్టవ్ పైన మరో ప్యాన్ పెట్టి 1 స్పూన్ వరకు నెయ్యి వేయాలి. నెయ్యి హీట్ అయిన తరువాత దీనిలో మనం తీసుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసి వేయించాలి. ఇక్కడ నేను తక్కువ క్వాంటిటీతో చేస్తున్నానండి, అందుకనే తక్కువగా డ్రై ఫ్రూట్స్ అయితే తీసుకున్నాను. డ్రై ఫ్రూట్స్ని వేయించిన తరువాత ముందుగా చేసుకున్న రవ్వ కేసరిలో అయితే వేసి 1 స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ను వేసి ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి. ఈ బెల్లాన్ని కరిగించకుండా డైరెక్ట్గా బెల్లం తురుము వేసుకోవచ్చండి. అలా చేసుకున్నప్పుడు గోధుమ రవ్వను వేయించిన తరువాత 1 కప్పు గోధుమ రవ్వకు 4 కప్పుల వరకు నీరు వేసి లో ఫ్లేమ్లో ఉండలు లేకుండా గోధుమ రవ్వను కలుపుకోవాలి. గోధుమ రవ్వ కలిపిన తరువాత పలచగా ఉన్నప్పుడే 1 కప్పు వరకు బెల్లం తురుము వేయాలి. బెల్లం కరిగేంత వరకు లో ఫ్లేమ్లో కలుపుకోవాలి. ఇక్కడ నేను తీసుకున్న బెల్లం డస్ట్ ఉందండి, అందుకని బెల్లం ముందుగానే కరిగించి వడకట్టి వేసి కేసరి అయితే చేశాను. అంతేనండి, ఎంతో సింపుల్గా రవ్వ కేసరి అయితే రెడీ అయ్యింది. మీరు కూడా అమ్మవారికి ఈ రవ్వ కేసరిని ఇలా చేసి నైవేద్యంగా పెట్టండి. ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. 7వ రోజు 7వ నైవేద్యంతో మళ్ళీ కలుద్దామండి. బాయ్ ఫ్రెండ్స్.